తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ అంతటి మరో ఉద్యమం రాబోతుందా? అగ్రకులాలకే అధికారం కట్టబెడుతున్నారన్నటువంటి ఆలోచనలతోటి రిజర్వేషన్లు ఎక్కడ అమలు కావడం లేదు, భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు ఎక్కడ అమలు కావడం లేదన్నటువంటి ఆలోచనతో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రస్తుతానికి మందకృష్ణ మాదిగ గారు ఎన్నో అంశాలపై ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి వారి ఆలోచనల అంతర్యం ఏంటి, అసలు వారి ఇంటర్నల్గా ఉన్నటువంటి విషయాలను కొత్తగా ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్ల పేరుతో మళ్ళీ కొత్తగా తెరపైకి వచ్చి కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. హనుమకొండ హరిత హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్పారు. ఒక్కసారి మనం మందకృష్ణ మాదిగ గారితో ఉన్నాము. సార్ చెప్పండి, ఇప్పటివరకు అయితే మీరు చెప్తున్నటువంటి అంశాలను చూస్తుంటే ఎక్కడ రిజర్వేషన్లు అమలు కావడం లేదు, జనాభా ప్రాతిపదికన అన్న అంశము దశాబ్దాల కాలం నుంచి వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఎక్కడా కూడా దాన్ని అమలు చేసినట్టుగా లేదు. ఇప్పుడు మళ్ళీ మీరు అదే అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి మీరు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యమంలో కొత్త వ్యవస్థకు ఏమన్నా నాంది పలకబోతున్నారా? అసలు ఉద్యమ రూపకల్పన ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల ప్రయోజనాలు దృష్టి పెట్టుకొని మరో ఉద్యమం రాబోతున్న పరిస్థితులు ఉత్పన్నమవుతే దానికి కారణం రేవంత్ రెడ్డి గారే అవుతాడు. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ పెంచుతామని చెప్పి వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. ఈ వర్గాలను నమ్మించడానికి ఆ పార్టీలో ఉండబడే ఆ వర్గాల నేతలతోటి డిక్లరేషన్ చేయించారు. ఓకే, నమ్మారు, ఓట్లేశారు, కానీ అధికారం వచ్చింది అణగారిన వర్గాలకు. మరి అమలు చేయాల్సిందైన ముఖ్యమంత్రికి ఉండాలి కదా. మరి ముఖ్యమంత్రి తలుసుకుంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచడానికి ఒక రోజు కూడా కాదు, ఒక గంట సమయం చాలు. బీసీ రిజర్వేషన్ పెంచడానికి కులగణన సాగు చూపెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ కులగణన సాగు చూపెట్టాలనుకుంటే దానికి నెలల తరబడి పట్టాల్సిన అవసరం లేదు. కేసీఆర్ సమగ్ర సర్వే నిర్వహించి చూపెట్టాడు 1 డేలో కదా. ఎన్టీ రామారావు గారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచి చూపెట్టాడు ఒక గంటలో. అరే, ఒక గంటలో రిజర్వేషన్లు పెంచే నిర్ణయం ఎన్టీ రామారావు కేసీఆర్ తీసుకున్నాడు కదా. ఎస్సీ ఎస్టీ ఒక రోజులో సమగ్ర సర్వే నిర్వహించి చూపెట్టాడు కదా కేసీఆర్. మరి మనకు నెలల తరబడి ఎందుకు పడుతుంది అంటే ఉద్దేశం ఏంటంటే, ఈ రిజర్వేషన్లు పెంచితే ఉన్నత వర్గాలకు దోచిపెట్టే అవకాశం తగ్గిపోతుంది. ఆయన ఉన్నత వర్గాల మనిషి కదా, నమ్మించడానికి మా వర్గాలతో డిక్లరేషన్ చేయించాడు, మా వర్గాలతో ఓట్లు వేయించుకున్నాడు. అధికారం వచ్చింది ఈ వర్గాలకు రాలేదు కదా. కాబట్టి రిజర్వేషన్లు పెంచితే ఏ అవకాశాలు ఎవరికి దోచిపెట్టకుండా పోతుంది, ఉన్నత వర్గాలకు దోచిపెట్టకుండా పోతుంది. అసలు ఉన్నత వర్గాలకు ఇప్పటికే దోచిపెడుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీల జనాభా 80% దాటింది, 80% రిజర్వేషన్ లేవు. ఓకే, జనాభా లెక్కల ప్రకారమే సమగ్ర సర్వే నివేదిక ప్రకారమే అగ్రకులాల జనాభా 6 నుంచి 7%. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎంత అమలు జరుగుతున్నాయి? 10% అమలు జరుగుతున్నాయి. అంటే ఈ వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకేమో జనాభా కంటే తక్కువ రిజర్వేషన్లు పెంచుతామనే మీరు పెంచరు, అగ్రకులాలకేమో వాళ్ళ జనాభా కంటే మించి రిజర్వేషన్లు. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? అంటే ఇప్పటికే వీళ్ళ రిజర్వేషన్లు పెంచకుండానే వాళ్ళకు రిజర్వేషన్లు దోచిపెడుతుండ్రు. ఇప్పుడు రిజర్వేషన్లు పెంచితే అదనంగా దోచిపెట్టే అవకాశం తగ్గుతుంది. కాబట్టి ఆ ఉద్దేశం దృష్టి పెట్టుకొని రిజర్వేషన్లు పెంచకుండా జాప్యం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. దానివల్ల నష్టపోయేది ఎవరు? అణగారిన వర్గాలు నష్టపోతాయి. నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరివి? మా వర్గాల మీద నుంచే ఉన్నది. కాబట్టి ఆ వర్గాలందరినీ అప్రమత్తం చేసే దిశగా నా వంతు ప్రయత్నం చేయడం కోసమే ఈ నిర్ణయం. ఓకే, ఎప్పటికీ దశాబ్దాల నుంచి ఇదే తంతు కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నత వర్గాలు అగ్రవర్ణాలే అధికారం కొనసాగిస్తున్నారని చెప్పి మీలాంటి వారు అన్ని వర్గాల్లో, అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలలో కూడా అందరూ ఇదే మాట చెప్తున్నారు. కానీ నిజంగా ఓట్లు వేసేది, జరుగుతున్నటువంటి పరిణామాలు, అంటే అధికారంలోకి వచ్చేది మాత్రం అగ్రవర్ణాలే అని చెప్పి అంటున్నారు. అంటే కేవలం ఈ కాన్షియస్నెస్ అనేది నాయకులకు మాత్రమే ఉందా, కింది స్థాయి జనాల్లోకి వెళ్ళిందా? ఒకవేళ ఉంటే మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతుంది ఇది? దీనికి సంబంధించి మీరు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? 100%. ఇప్పుడు రిజర్వేషన్లు పెంచుదామని చెప్పి ఏ వర్గాలను అయితే నమ్మించారో, పెంచకుండా ఏ వర్గాలను అయితే మోసం చేస్తున్నారో, ఈసారి మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి అప్రమత్తం చేసే బాధ్యత మాదే. నెంబర్ 1. రెండోది, ఎవరిని నమ్మించడం వల్ల ఎవరు అధికారంకి వచ్చారు? ఉన్నత వర్గాలు అధికారంకి వచ్చారు. ఎవరిని నమ్మించి? అణగారిన వర్గాలు నమ్మించి కదా. ఇప్పుడు మోసం చేస్తున్నది ఎవరు? అణగారిన వర్గాలు. మరి మనం వాళ్ళతో మోసపోవడం ఎందుకు? వాళ్ళని గద్దె మీద కూర్చుండబెట్టడం ఎందుకు? మనం నష్టపోవడం ఎందుకు? కాబట్టి రిజర్వేషన్ పెంచుదల పోరాటంలో భాగంగా ఆ అధికారమే మన చేతిలో ఉంటే ఈ పోరాటం చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి భవిష్యత్తు రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు సంఘటితంగా ఉండి రాజ్యాధికారం కోసం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు
చైతన్యం దశల వారుగా కొంత పెరుగుతున్న మాట నిజమే, కానీ పూర్తి స్థాయి చైతన్యం లేకపోవడం వల్ల కదా మోసపోయేది జరిగేది. మొన్న మోసపోయింది ఆ విధంగానే కదా. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ వర్గాలను మోసపోకుండా చూసుకోవడానికి కూడా మా ప్రయత్నం మేము చేస్తాం. ఓకే, మిగిలిన వర్గాల విషయం పక్కన పెడదాం. ఇక్కడ మనం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మీరు మొన్న కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తోటి కలిసి పనిచేస్తున్నారు. 2% ఉన్నటువంటి రిజర్వేషన్ని కూడా కేంద్ర ప్రభుత్వము 10% అగ్రవర్ణాలకు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు అటువంటి వాళ్లకు ఇప్పుడు ఈ ప్రశ్న మీ కింది వర్గాల నుంచే ఉత్పన్నమైతే మీరేం సమాధానం చెప్తారు? ఇది ఇప్పుడు 2% ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు 10% రిజర్వేషన్, దాంట్లో కూడా కొంతమంది వెనుకబడిన వర్గాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించి వాళ్ళ రిజర్వేషన్ల స్థాయిని పెంచింది కేంద్ర ప్రభుత్వం. జరిగింది ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఓసీల జనాభా సమానంగా లేదు. ఇప్పుడు ఇక్కడ 6 నుంచి 7% మాత్రమే, కానీ ఒక దిక్కు 20% ఉన్నారు, ఒక దిక్కు 30% కూడా ఉన్నారు. కాబట్టి కేంద్రం చట్టం తీసేటప్పుడు ఏం చేసింది, వాస్తవానికి రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా ఈ 10% రిజర్వేషన్ అమలు చేసుకోమని చెప్పేసి. కాబట్టి ఇది కొంతకాలం అయితే తమిళనాడులో రిజర్వేషన్లు అమలు జరగాలి, కొన్ని రాష్ట్రాలు అమలు జరగాలి, ఇక్కడ కూడా కొంతకాలం అమలు చేయలేదు కదా. అంటే చట్టం వచ్చిన వెంటనే మక్కిగా తీసుకొని అమలు చేయాల్సిన అవసరం లేదు కదా కదా. అక్కడ చట్టం తప్పు కాదు, ఏది అగ్రకులాల పేదలకు కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఒక 10% తీసుకొచ్చారు, జనాభా పరంగా తీసుకొచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో 20% ఉన్నారు, 30% ఉన్నారు, కొన్ని శాతం తక్కువ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సరిచేయాల్సింది ఎవరు, తగ్గించుకోవాల్సింది ఎవరు? ఇక్కడ ప్రభుత్వం. కాబట్టి లోపం ఇక్కడ ప్రభుత్వం, మోసంది ఇక్కడ ప్రభుత్వమే. అదే సమయంలో వర్గీకరణ విషయం అంటామా, ఖచ్చితంగా పెద్దలు మన వరంగల్ సభలో కూడా చూసాం, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆయన పర్యటన ఎక్కడ జరిగినా ఆయన మాదిగల గురించి వర్గీకరణ గురించి మాట్లాడిపోయాడు. వరంగల్లో కూడా మాట్లాడు, మన వరంగల్ బిడ్డలుగా వరంగల్లో కూడా మాట్లాడారు, మీరు అందరూ చూశారు. ఓ నమ్మకం ఉన్నది, పెద్ద అయినా 3వ ప్రధానమంత్రి అవుతాడని. ఓకే, వర్గీకరణ విషయం త్వరగా పరిష్కరితో ఒక నమ్మకం ఉన్నది. ఇక ఆయన నమ్ముకోకుండా కాంగ్రెస్ అయితే నమ్ముకోలేదు. ఓకే, మీరు 11వ తారీఖు వరకు వేచి చూస్తాము. ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు సరైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకపోతే 12వ తారీఖు నుండి ఉద్యమ కార్యాచరణ ఉధృతం చేస్తామని చెప్పి మీరు అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఏంటంటే వారు దీనికంటే ముందే ఒక స్పష్టంగా చెప్పారు, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఈ రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో లెక్కలు తేలిన తర్వాతనే అని చెప్పి వారు అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇది జాప్యం చేయడంలో భాగమే ఈ స్ట్రాటజీ అని భావించవచ్చా? ఒక విషయం చెప్పాను, జాప్యానికి కారణం ఏదైనా కానివ్వండి, ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యం చేయడానికే ఈ కులగణన ఎదుర్కొంటే ఓకే, నెల తీసుకొని అమలు చేస్తే మరో 2 నెలల్లో జరుగుతుంది కదా. కానీ మేము ఇక్కడ కోరుతున్నది ఏంటంటే, ఒక స్థానిక సంస్థల్లోనే మా ప్రయోజనాలు లేవు కదా. ఇప్పుడు విద్యా సంవత్సరం నువ్వు స్థానిక సంస్థల్లో ఒక 4 రోజులు వాయిదా తీసుకుంటావేమో, విద్యా సంవత్సరం వాయిదా లేవు కదా. కాబట్టి రిజర్వేషన్ పెంచకపోతే మా ఎస్సీ ఎస్టీ బీసీలు ఇక్కడ నష్టపోరా? ఓకే, స్థానిక సంస్థల ఎన్నికలు నువ్వు వాయిదా తీసుకుంటావు, కానీ పూర్తిస్థాయి బడ్జెట్ సమస్యలు నువ్వు వాయిదా తీసుకోలేవు కదా. అంటే బడ్జెట్ సమస్యలు రేపు జరగబోతున్నాయి కదా, మరి రిజర్వేషన్ పెంచకపోతే మా బడ్జెట్ పెరగదు కదా కదా. అంటే ఇప్పుడు ఈ లేట్ చేయడంలో భాగమే ఈ బడ్జెట్ సమావేశాలలో కూడా బడ్జెట్ మీరు చెప్పినట్టు ఉన్నత వర్గాలకు కేటాయించడంలో భాగమే అనుకోవచ్చు కదా. నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, నువ్వు ఏ కారణం వల్ల లేట్ చేసినా విద్యా సంవత్సరం అయితే నువ్వు ఆలస్యం చేయలేవు కదా, నువ్వు వాయిదా తీసుకోలేవు కదా. ఓకే, నువ్వు బడ్జెట్ సమావేశాలు నువ్వు ఇంకా వాయిదా తీసుకోలేవు కదా, పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు కదా. కాబట్టి బడ్జెట్ సమావేశాలు లోపే, విద్యా సంవత్సరం లోపే రిజర్వేషన్ పెంచిననుకో మాకు ముందు విద్యకు ఉపయోగపడుతుంది, మాకు బడ్జెట్కు ఉపయోగపడుతుంది. అదే సమయంలో దానికి ఒకవేళ నోటిఫికేషన్లు వచ్చినా నోటిఫికేషన్లు ఉపయోగపడతాయి. స్థానిక సంస్థల ఎన్నికలు నువ్వు ఎప్పుడు నిర్వహించుకుంటావు అనేది నీ ఇష్టం కావచ్చు, కానీ మిగతా అన్నిటికీ మేము నష్టపోవద్దు అనుకుంటే రిజర్వేషన్ వెంటనే పెంచాలి. ఓకే, మీరు 12వ తారీఖు నుండి ఒక కొత్త కార్యాచరణ అంటున్నారు. ఆ కార్యాచరణలో మీ ప్రణాళిక ఏంటి? ఇప్పుడు ముందస్తుగా జనాలకు తెలిస్తేనే దాని వైపు మీకు ఒక మద్దతు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలకు సంబంధించి బాధ్యత మీరు తీసుకుంటున్నారు, మేజర్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు ఈ ఆర్టీవీ వేదికగా మీరు ఈ 12వ తారీఖు నుంచి మీ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన ఎలా ఉండబోతుంది? ముందు 11 వరకు వేచి చూస్తాం. 12 నుంచి మా కార్యాచరణ ఉద్యమ రూపంగా వెంటనే ఉండదు. ఏ పోరాటం రావాలన్నా చైతన్యం పెరగాలి. ఆ చైతన్యం పెరగాలంటే చైతన్యం పెంచే కార్యక్రమాలు జరగాలి. అందువల్లనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితకాలంలో ఒక గొప్ప మాట అన్నాడు, నువ్వు ఏ అంశం మీద ప్రజల్ని అప్రమత్తం చేసి ఉద్యమాలు చేయాలన్నా బోధించు, సమీకరించు, పోరాడు అన్నాడు. కాబట్టి రిజర్వేషన్ను పెంచుతామని పెంచకపోవడం వల్ల ఎంత నష్టపోతున్నామో
పెంచుకుంటే ఎంత మేలు న్యాయం జరుగుతుందో ముందు ఇవి బోధించే కార్యక్రమాన్ని వెంటనే చేపడతాం. నెక్స్ట్ సమీకరించే ప్రయత్నం చేస్తాం. మూడోది ఉద్యమంగా మారుతాం. ఏదేమైనా సరే ముందు అన్ని వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులని అప్రమత్తం చేయాలి, నిరుద్యోగులను అప్రమత్తం చేయాలి, సంఘాలను అప్రమత్తం చేయాలి, మేధావులను అప్రమత్తం చేయాలి, అన్ని పార్టీల్లో ఉండబడి ఎస్సీ ఎస్టీ బీసీ లీడర్ని కూడా అప్రమత్తం చేయాలి. కాబట్టి ముందు ప్రయత్నం వాళ్ళ అవగాహన పెంచి వాళ్ళ చైతన్యం పెంచి ఉద్యమానికి సిద్ధం చేయాలి. కాబట్టి మొదటి ప్రయత్నం అది చేస్తాం. ఓకే, 4 దశాబ్దాల మందకృష్ణ మాదిగ పోరాటము ఇంకా మొదటి దశలోనే ఉన్నట్టు అనుకోవచ్చు. ఎందుకంటే బోధించు సమీకరించు అన్నప్పుడు మళ్ళీ అదే కాన్సెప్ట్ తోటి మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా. కూడా అంశాలు మారుతాయి, ఎప్పుడు కూడా అంశాలు మారుతాయి. ఉదాహరణకు ఎంఆర్పిఎస్ 94లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు బోధించడమే జరిగింది, కానీ ఆ బోధన వేరు కదా. అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం కోసం ఇప్పుడు బోధన జరిగింది. ఇప్పుడు అన్యాయం జరిగింది అనేది అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఏం బోధించాలి? పార్లమెంట్లో బిల్లు సాధించడం కోసం ఇప్పుడు బోధించాలి. కాబట్టి అంశం ఆనాడున్న పరిస్థితులకు అనుగుణంగా బోధించాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నప్పుడు పెంచుతామన్నది రేవంత్ రెడ్డి గారి సర్కారే, పెంచకపోయింది మోసం చేస్తున్నది సర్కారే. ఇప్పుడు ఈ విషయాన్ని బోధించాలి. అంటే ఏ అంశం మనం టేకప్ చేయాలన్నా అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా బోధించడం అనేది అందరం చేయాల్సిన పని. బోధించకుండా సమీకరించలేం, సమీకరించకుండా పోరాటం చేయలేం. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు అగ్రకులాల చేతిలోనే ఇంకా అధికారం ఉందని చెప్పి అంటున్నారు. దీన్ని సాధించాలంటే ఒక సిస్టమేటిక్ రూపకల్పనకు మేము నాంది పలుకుతాం అని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు రిజర్వేషన్ల అమలు అంటే ఇప్పుడు ముందు అకాడమిక్ ఇయర్ ముందే ఉండాలి, అలాగే బడ్జెట్ సమావేశాల కంటే ముందే దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం వెలువడాలి. లేకపోతే అకాడమిక్ ఇయర్లో అలాగే బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఎంతో అన్యాయం జరుగుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు ఇక్కడ అనేక ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలో భాగంగా అంటే ఇప్పుడు 11వ తారీఖు ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి ఆ ఎన్నికల కోడ్ అయిపోయేంత వరకు నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే 12వ తారీఖు నుండి తమ ఉద్యమ కార్యాచరణ రూపకల్పన చేస్తామన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి అన్ని వర్గాలను సమీకరించుకుంటాము, ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలకు తామే ప్రాతినిధ్యం వహించి ఎంఆర్పీఎస్ ముందుకు నడిపిస్తుంది అన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ హరిత హోటల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.